హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇక్కడ మీరు చూస్తున్నది ఆంజనేయ స్వామి వారి విగ్రహం అండి. అక్కడ నెయ్యి ఉంది చూడండి. నా నూతి గురించి మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం ఈరోజు మా పెద్దపాటమ్మ అమ్మవారు, మా గ్రామ దేవత అండి, ఆవిడని మనం దర్శనం చేసుకుంటానికి వెళ్తున్నాం. దారిలో ఆంజనేయ స్వామి వారి దేవాలయం అండి. ఇంచుమించు ఇక్కడికి నుంచి వెళ్ళే ప్రతి వారు కూడా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని అక్కడ అమ్మవారి దేవాలయానికి వెళ్తారండి. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఇంకా మా పూర్వీకుల నుంచి అంతేనండి. ఆంజనేయ స్వామి వారి దేవాలయం అయితే ఈ మధ్యనే కొత్తగా నిర్మాణం చేశారండి. చాలా బాగుంది. అక్కడ చుట్టూరు కూడా వాతావరణం మంచి పచ్చగా హ్యాపీగా ఉంటుంది. అక్కడ చూడండి పచ్చని పొలాలు. ఇదిగో ఇక్కడ చూడండి రైతులు పెద్దపాటమ్మ అమ్మవారు గుడి దగ్గర వీళ్ళ పొలం అండి. అక్కడి నుంచి వస్తున్నారు. మమ్మల్ని చూసి వీళ్ళు వెళ్తున్నా అంటే మమ్మల్ని విష్ చేశారు. మేము వాళ్ళని విష్ చేసాం. హ్యాపీగా వెళ్ళరండి అని అన్నారు. చూడండి ఇదిగోండి ఈవిడే మన పెద్దపాటమ్మ తల్లి అండి, మా గ్రామ దేవత. ఎంతో మహిమగల తల్లి అండి. ఎందుకంటే ఎన్నో ఏళ్ల కిందట అక్కడ అమ్మవారు వెలిసారండి. అప్పటి నుంచి గ్రామ ప్రజల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటారండి. అమ్మవారికి ప్రతి సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం మామూలుగా అక్కడ తీర్థం చేస్తూ ఉంటారు. ప్రతి 12 సంవత్సరాలకి జాతర చేస్తారండి. అది ప్రతి గ్రామంలో ఇంచుమించు చేస్తారు. మా గ్రామంలో కూడా చాలా గొప్పగా చేస్తారు. అక్కడ దండం పెట్టుకుంటున్నాడు చూడండి. నాకు తమ్ముడు వరుస అవుతాడు, సీతారాములు. నేను వెళ్తున్నానంటే నేను వస్తానన్నయ్య అమ్మవారి దర్శనానికి అన్నాడు. చుట్టూరు చూడండి అక్కడ పచ్చని పొలాలు, కొండలు. అక్కడికి వెళ్తే మాత్రం మనం ఇంకా ఇల్లు ఊరు మర్చిపోతామండి. అక్కడ చాలా 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 బాగుంటుంది. మీరు కూడా చూడండి ఒకసారి. ఇక్కడ అమ్మవారి దేవాలయం కొత్తగా నిర్మిస్తున్నారండి. అక్కడ అంటే ఇంతవరకు మరి దేవాలయాన్ని ఎందుకు నిర్మించలేదో మాకైతే పెద్దగా తెలియదు. ఏమో అనివార్య కారణాల వల్ల ఎందుకని జరగలేదో మాకు పూర్తిగా తెలియదండి. ఇప్పుడు మాత్రం చాలా చక్కగా నిర్మించే ప్లాన్ వేసుకున్నారు. ప్రస్తుతం అమ్మవారి ఆలయం నిర్మాణంలో ఉందండి. ఇంచుమించు దగ్గరలోనే అయిపోద్దండి. అలాగే మీరు కూడా అమ్మవారిని ప్రార్థించండి. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను ఎప్పుడూ కూడా 10 మంది బాగోవాలని కోరుకునే వ్యక్తిని నేను. ఎందుకంటే 10 మంది బాగుంటే మనం బాగుంటాం. అది నేను నమ్మిన నిజం. ఎందుకంటే అందరూ బాగుంటే మనం బాగుంటాం. ఇంకంతేనండి. చూడండి అక్కడ పచ్చని వాతావరణం, ఆ చెట్లు అవన్నీ మీరు కూడా చూడండి. బాగుందనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ పెద్దపాటమ్మ వారు ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై పెద్దపాటమ్మ తల్లి, జై పెద్దపాటమ్మ తల్లి. అందరినీ చల్లగా చూడు తల్లి. నీకు శతకోటి వందనాలమ్మ, మా అమ్మ, మా తల్లి. జై పెద్దపాటమ్మ తల్లి, జై పెద్దపాటమ్మ.